హరే కృష్ణ, అందరికీ స్వాగతం. యాత్ర విత్ శ్రీధర్ కృష్ణదాస్. నేను అంతకుముందు బ్లాగ్లో చూసాం కదా, ఎంతో కష్టపడ్డాక ఎంతో మంది లైన్లో నించొని ఎట్టకేలకు మేము రిజిస్ట్రేషన్ సంపాదించాము. ఇప్పుడు బర్ఫానా బాబా దర్శనానికి బయలుదేరాము. మధ్యరాత్రి 1ంటికి బయలుదేరాము. 6 కిలోమీటర్లు నడిచాక కానీ బల్టాలు చేరుకోలేదు. బల్టాలకు వచ్చాక గుర్రంలో వెళ్ళేవాళ్ళు, గుర్రం మీద డోలీలో వెళ్ళేవాళ్ళు, డోలీలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు తెల్లారింది. ఇప్పుడు అంతా కూడా అన్నీ చూడగలుగుతున్నాం మంచిగా. ఇప్పటికి 3 కిలోమీటర్ల దూరంలో వచ్చాము. ఎత్తైన పర్వతాలు, చాలా అందమైనటువంటి పర్వతాలు. సింధు నది ప్రవహిస్తూ ఉంది. చాలా అందంగా ఉంది. 2 కళ్ళు సరిపోవట్లేవండి ఇక్కడ చూడడానికి. బర్ఫానా బాబా మనలో ఉన్నటువంటి అహంకారాలు, అహము, నేను, నాది, తర్వాత మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగాకే తను దర్శనమిస్తారంట. ఆ విధంగా ఈ పర్వతాలను అధిరోహించేటప్పుడు ఒక్కొక్క పర్వతంలో వచ్చేటటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని మనము క్రాస్ చేస్తూ వెళ్తూ ఉండేటప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా మనం వదిలేస్తామన్నమాట. ఎందుకంటే శివుడు పార్వతీ అమ్మవారికి ఎప్పుడైతే ఈ అమర్నాథ్ గుఫకి తీసుకొని వెళ్తున్నారో అప్పుడు తను ఆయనతో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి, చంద్రుణ్ణి, ఆదిశేషుణ్ణి, పంచభూతాలను అన్నింటినీ కూడా వదిలేసి ఒక్కొక్కటిగా వదిలేసి తన చివరాఖరికి పార్వతీ అమ్మవారితో కలిసి చూస్తున్నాం కదా, ఇప్పుడు కనిపిస్తుంది దూరం నుంచి, ఇది అమర్నాథ్ గుఫ, అక్కడికి వచ్చారనమాట. సో ఆ విధంగా ఈ అమర్నాథ్ గుఫ దర్శనానికి, బర్ఫానా బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా భక్తుల్లో ఉన్నటువంటి ఇవన్నింటినీ కూడా తొలగించి వాళ్ళని శుద్ధీకరణ చేసి వాళ్ళకి ఆయన యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనాన్ని ఇచ్చి అందరినీ కూడా భగవద్ధామానికి చేర్చడానికే తను అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అఫ్కోర్స్ యాత్రలో కొన్ని కష్టాలు కలుగుతాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనంతో అన్నీ మర్చిపోతారు. తర్వాత ఈ దారిలో ఉన్నటువంటి అందమైన దృశ్యాలు, సింధు నది, ఎత్తైన పర్వతాలు, మంచు పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో ఉన్నటువంటి ఉత్సాహము, అవన్నీ కూడా వర్ణనాతీతమైనటువంటివి. జై బోలో బర్ఫానా బాబాకి జై, బం బం బోలే, హర్ హర్ మహాదేవ్. చూస్తున్నారు కదా, మన భారతదేశం యొక్క చివరిలో ఉన్నటువంటి హిమాలయాలు. ఆ హిమాలయాలు చాలా అందంగా ఉంది. ఆ కృష్ణుడి యొక్క ప్రకృతి చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చూస్తున్నారు కదా, భక్తుల యొక్క రద్దీ ఎంతగా ఉందో. అందరూ కూడా ఆయన దర్శనానికి పరుగులు తీస్తూ ఉన్నారు. హరే కృష్ణ.